ఇక టీఆర్ఎస్ కూడా వరంగల్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. టీఆర్ఎస్ ఎలాంటి కసరత్తు చేస్తుందో మా కరెస్పాండెంట్ నరసింహారావుని అడిగి తెలుసుకుందాం. నరసింహారావు, టీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి వ్యూహంతో వెళ్తోంది, డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో వరంగల్ జిల్లా నేతలతో పాటు సీనియర్ మంత్రులతో కేసీఆర్ భేటీ కానున్నారు. మరి కాసేపట్లో కేసీఆర్ కూడా తెలంగాణ భవన్కి రానున్నారు. కొంత సుదీర్ఘంగా ఈ కసరత్తు జరిగే అవకాశం ఉంది. దాదాపు 3 గంటల పాటు ఈ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఆశావాహులు ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో వాళ్ళు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా సీనియర్ మంత్రులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. కేసీఆర్ కూడా ఇప్పటి వరకు కొంత సర్వేలు కూడా నిర్వహించారు. వరంగల్కి సంబంధించి ఎవరెవరికి ఎలాంటి విజయ అవకాశాలు ఉన్న దానిపైన పూర్తిగా ఒక నివేదికను కూడా రూపొందించారు. ఆ అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక ఆశించే వారి సంఖ్య మాత్రం టీఆర్ఎస్లో అధికంగానే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా అధికార పార్టీగా ఉన్న నేపథ్యంలో చాలామంది నేతలు టికెట్ను ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్కి మొదటి నుంచి ఉన్న ఎర్రోల శ్రీనివాసరావుతో పాటు వరంగల్ జిల్లాకు నేతలకు సంబంధించిన రవికుమార్ దయాకర్తో పాటు ఇటీవల టీఆర్ఎస్లో చేరిన పరంజ్యోతి పరమేశ్వర్లు కూడా టికెట్లు ఆశిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే కేసీఆర్ ప్రతి ఒక్కరు అభ్యర్థికి సంబంధించి ఆశిస్తున్న వారికి సంబంధించిన ప్రతి ఒక్కరి పైన ఒక సర్వే నిర్వహించారు. విజయ అవకాశాలు ఎలా ఉన్న అంశాలపైన కూడా పూర్తి సమాచారం ఈ సమావేశంలో కొంత చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ రోజుకు మాత్రం అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేదన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఈ రోజు పూర్తిగా ప్రాథమికంగా చర్చ చేస్తారు. అదేవిధంగా విజయ అవకాశాలకు సంబంధించి పూర్తిగా పరిశీలించిన తర్వాత కేసీఆర్ దీనికి సంబంధించి 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే అందరి అభిప్రాయాలు ఖచ్చితంగా పార్టీకి సంబంధించి అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. అందుకోసమే ప్రతి ఒక్కరు ఇప్పుడిప్పుడే మనం చూస్తున్నారు. కొండ సురేఖ ప్రస్తుతం భవన్కి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇట్లా ప్రతి సీనియర్ నేతలతో పాటు మంత్రులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. కొంచెం కీలకంగా చెప్పుకోవచ్చు. వరంగల్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉప ఎన్నిక జరిగింది. మెదక్ ఉప ఎన్నిక జరిగినప్పటికీ దాదాపుగా ఏకపక్షంగా జరిగిందని చెప్పుకోవాలి. అయితే 16 నెలల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికకు సంబంధించి మాత్రం టీఆర్ఎస్ కొంత కష్టపడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి విపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఖచ్చితంగా గట్టి వ్యూహంతోనే ఈ ఎన్నికలకు వెళ్లాలని టీఆర్ఎస్ భావిస్తుంది. అదేవిధంగా మంత్రులకు సంబంధించి ఎవరైతే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది, నియోజకవర్గాలకు సంబంధించి వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి కనుక 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జ్గా నియమించే అవకాశం ఉంది. అదేవిధంగా సీనియర్ ఎమ్మెల్యేలకు కూడా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మొత్తానికి విజయ అవకాశాలతో పాటు అభ్యర్థి ఎంపిక అదేవిధంగా ప్రచార వ్యూహానికి సంబంధించి ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. తరంగిణి. థ్యాంక్ యూ నరసింహ.